హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు సింపుల్గా బనానా కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 3 బనానా స్మాష్, హాఫ్ కప్ బటర్, 1 కప్ షుగర్, హాఫ్ కప్ మిల్క్, 2 eggs, 1.5 కప్ మైదా. ఈ ఆరెంజ్ కలర్ కప్తో 1.5 కప్ మైదా తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సింపుల్గా బనానా కేక్ని చేసుకోవచ్చండి ఇంట్లోనే. అలాగే 3 బనానా స్మాష్ చేసింది ఈ బౌల్లో తీసుకుందాం. బనానాని ఫోర్క్తో మ్యాష్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టైం ఈ స్పూన్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా పండిన బనానా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి బనానా కేక్. ఇలా మ్యాష్ చేసుకున్న బనానా ఇలా మెత్తగా కలిపిన బనానాలో 1 కప్ షుగర్ పౌడర్ని తీసుకుంటాను. స్వీట్ ఎక్కువగా తినేవారికైతే 1 కప్పు, కొంచెం తక్కువగా తినేవారికైతే 3/4 కప్ అయితే సరిపోతుందండి షుగర్ పౌడర్ని. నేను యూజ్ చేస్తుంది బ్రౌన్ షుగరు. అదే వైట్ షుగర్ అయితే 3/4 కప్ అయితే సరిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా షుగర్ పౌడర్ని తీసుకొని బనానాలో మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా నీట్గా కలుపుకొని కట్ ఆఫ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే చాలా కేక్ టేస్టీగా అండ్ ఫ్లఫీగా రావడానికి బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విస్కర్తో ఈ విధంగా కలుపుకోవాలండి బనానా మ్యాష్ అండ్ షుగర్ పౌడర్ని. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. బాగా మెల్ట్ అవుతుంది షుగరు. ఈ బటర్లోకి హాఫ్ కప్ బటర్ని, మెల్టెడ్ బటర్ని తీసుకొని ఈ మిక్సింగ్ కలుపుకోవాలన్నమాట. ఈ బటర్ బదులు మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 eggs యాడ్ చేసుకోవాలి. ఆ 2 eggsని మంచిగా మిక్స్ అయ్యేలాగా బ్యాటర్లోకి బాగా ఈ విస్కర్తో అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని అంతా. నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ తీసుకొని ఆ బ్యాటర్లో ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. సరే కదండి, ఇలా మిక్స్ చేసుకున్నాక స్ట్రైనర్ పెట్టుకుని 1.5 కప్ మైదా తీసుకోవాలి. ఈ స్ట్రైనర్లో అంతా మైదాని నీట్గా జల్లించుకోవడం వల్ల మనకి ఉండలు కానీ ఏమీ ఉండవు. ఏదైనా ఉన్నా ఈ స్ట్రైనర్లో మంచిగా వచ్చేస్తాయి కాబట్టి స్ట్రైనర్ యూజ్ చేసి నీట్గా ఇలా జల్లించుకోండి. జల్లించుకున్న ఈ మైదాని కట్ ఆఫ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక స్ప్లాచ్లాతో కానీ ఒక స్పూన్తో కానీ కట్ ఆఫ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల చాలా బాగుంటుంది. 1 స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడాని కూడా తీసుకొని అలాగే కట్ ఆఫ్ ఫోల్డ్ మెథడ్లోని ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక కేక్ ట్రే తీసుకొని దానికి బటర్ పేపర్కి బటర్ అప్లై చేసేసి ఈ బ్యాటర్ని అంతా ఆ కేక్ ట్రేలోకి తీసుకోవాలి. ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒక స్టవ్ మీద శాండ్ కానీ లేదా సాల్ట్ కానీ బాగా హీట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ శాండ్ మీద నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కేక్ ట్రే మీద ఎలాంటి స్టాండ్ కానీ ప్లేట్ కానీ యూజ్ చేయలేదండి. లో టు హై ఫ్లేమ్లో ఈ శాండ్ని హీట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. అలాగే ఈ కేక్ ట్రే పెట్టిన తర్వాత ఇలా కేక్ ట్రేని కవర్ చేస్తూ ఒక వుడెన్ని నేను పెట్టాను అనమాట. 30 to 45 minutes వరకు టైం తీసుకుందండి కేక్ బేక్ అవ్వడానికి. చూసారు కదండి కేక్ ఎంత బాగా బేక్ అయిందో. ఇలా కేక్ని బేక్ అయిందో లేదో ఒక టూత్ పిక్ కానీ ఒక నైఫ్ కానీ తీసుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి ఎక్కడైనా టూత్ పిక్కి అంటకుండా నీట్గా వచ్చింది. సైడ్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి. అలాగే ఈ కేక్ ట్రేని కొంచెం హీట్ తగ్గే వరకు సైడ్ పెట్టుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే ఎంతో ఎమ్మీగా రెడీ అయిన బనానా కేక్ని చూస్తున్నారు కదండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదండి ఎంతో ఎమ్మీ బనానా కేక్ రెడీ అయిపోయింది. ఎంతో స్మూత్గా ఫ్లఫీగా బనానా కేక్ వచ్చింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.